తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. నిరుపేదలు లేని రాష్ట్రాన్ని నిర్మించడమే చంద్రన్న లక్ష్యం. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. నిరుపేదలు లేని రాష్ట్రాన్ని నిర్మించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం అని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎక్సైజ్ ప్రొహిబిషన్ స్టేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా 8 కుటుంబాలను దత్తత తీసుకుని వారి జీవనోపాధి కోసం తోపుడు బండ్లను అందజేశారు. ఆ కుటుంబాలకు ఏమి అవసరం వచ్చినా అండగా ఉంటామని అన్నారు. కావలి నియోజకవర్గంలో దాతలు ముందుకు వచ్చి పేదలను దత్తత తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి పరిచాలని ఎమ్మెల్యే కోరారు. ఇలాంటి మంచి P4 పథకం ద్వారా బంగారు కుటుంబాలను ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు ఆర్థికంగా వెనుకబడిన వారిని దత్తత తీసుకుని వారికి విద్య, ఆరోగ్యం, ఆర్థిక, జీవనోపాధికి సహకారం అందించేలా తీసుకురావడం మంచి పరిణామం అన్నారు. దాతలు ముందుకు వచ్చి సహకారం అందిస్తే రాష్ట్రంలో పేదవాడు ఉండరని తెలిపారు. 8 మందికి జీవనోపాధి కల్పించిన ఎక్సైజ్ సిఐ సుంకర శ్రీనివాసులు, ఎస్ఐలు ప్రసన్న కుమార్, భాషవలి, వారి సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య, బోగోలు మండలం టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, టీడీపీ యువ నాయకులు రావి విజయ్, బిట్రగుంట వెంకట్రావు, వల్లేరి కిరణ్ కుమార్, P4 సభ్యులు సత్యానంద్ వారి బృందం పాల్గొన్నారు. ఎక్కడ పెట్టుకున్నారు షాపు? మేము రాజశేఖర్ ఇక్కడ ఎంఆర్ఆర్ అంతా జనతాపేట. వీళ్ళు తీయ వాడతారు వీటికి. అవును సార్. ఇది ఒక పాయింట్ అన్న ఇది కూడా తీసుకోవాలి. ఎక్కడ ఆఫీస్లో ఉంటాం. కావాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకోసం ఇచ్చారు. మీరు అంతమంది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 30 సంవత్సరాలు. ఓకే. లేదా ఎక్కడ మీ పిల్లలు ఏం చదువుతుంది? ఒక ఆయన బీటెక్, ఒక ఆయన పొలిటికల్ మీద, వ్యాపారం మీద చదివించారు. వెరీ గుడ్. తీసుకో. ఏం పేరు? మాట్లాడమాట. ఏ ఊరు? గూగుల్. నువ్వు కూడా అరటిపళ్ళేనా? అంటే 360. గేటుకి ఇది పట్టుకుంటావు, ట్యాగలు అన్నీ అమ్ముతుంటావు. వెరీ గుడ్. సార్ తీసుకొచ్చేమా. నువ్వేమో కూరగాయలు అంటే ఇంటి ముందు అమ్ముకుంటా పోతావా సెంటర్లోనా?
బజార్లో తిరిగి బండి నేర్చుకుంటాం. అంతకుముందు ఎడ్ చేసేదాన్ని బాడుకు పెట్టాను, అమ్ముకున్నాను. ఇది తెచ్చినందువల్ల మీకు ఏడైనా అమ్ముకోండి. ఓకే, దాన్ని తెచ్చుకుంటాం. కూరగాయలు నాగిరెడ్డిపాలు కలిగిరి దగ్గర నుంచి హోల్సేల్ తెచ్చుకుంటాం. ఏం పేరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. మీరు ఎంత తీసుకొచ్చారు సార్? ఓకే, అందరికీ నమస్కారాలు. ఈ రోజున కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యమంత్రి గారి P4 కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి వారి శాలరీల నుంచి కానీ వివిధ చందాల రూపంలో కానీ ఈరోజు సుమారు 1 లక్ష రూపాయలు వసూలు చేసి కావలి పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే బంగారు కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు వాళ్ళ జీవన స్థితిగతులు మార్చేందుకు ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా సుమారు 8 మందికి ఒక్కొక్కరికి తోపుడు బండ్లు ఈ రోజున డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినందుకు ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మరి కొంతమంది ఇటువంటి పేద నిరుపేదలైనటువంటి బంగారు కుటుంబాలను ఆదుకునేదానికి ముందుకు వచ్చే విధంగా స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ వస్తువులు ఇచ్చినందుకు వారిని మరొకసారి అభినందిస్తూ ఈరోజు ఈ వెహికల్ని తీసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా కష్టజీవులు, నిరంతరం కూడా ఎండలో తిరుగుతూ ఎండనక వాననక పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ కుటుంబ అవసరాల కోసం ఈ రోజున వాళ్ళు పూలో లేదా టిఫిన్ సెంటర్లో లేదంటే ఫ్రూట్స్ అమ్ముకుంటూ జీవనం సాగించేటువంటి వాళ్ళకి ఒక ఆసరాగా ఉండటం కొరకు ఈ తోపుడు బండ్లని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు అందించడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు కావలి పట్టణంలో 8 తోపుడు బండ్లను ఇవ్వటం కూడా జరిగింది. ఇదే స్ఫూర్తితో ఇంకా ముందు దాతలు రావాలని, ఎప్పుడు కూడా మనిషి అనే వ్యక్తి సంపాదించిన దాంట్లో కొంత ప్రజాసేవకి సమాజ సేవకు కేటాయించినప్పుడే మానసిక సంతృప్తి కూడా ఉంటుందని, ఎదుటి వ్యక్తి యొక్క అభినందనే మన జీవితానికి సోపానంగా నిలుస్తుందని, కాబట్టి మనం ఎంత సంపాదించామనేది కాదు, అందులో కొంత పేదవాడికి పెట్టినప్పుడే మనకు ఆత్మ సంతృప్తి ఉంటుంది. దాతలందరూ ముందుకు రండి, మన కావలిని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజానీకానికి, నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేస్తూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరినీ డిపార్ట్మెంట్ల కంటే దాతల కంటే ఒక అడుగు ముందుకు వేసి మేము సైతం దీనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ముందుకు వచ్చినందుకు మరొక్కసారి వారిని అభినందిస్తూ ఈరోజు తీసుకున్నటువంటి బంగారు కుటుంబాలు వాళ్ళ జీవితంలో వెలుగులు వెదజల్లే విధంగా వాళ్ళ జీవితాలు మలుపులు తిప్పాలని, ఈ వస్తువే వాళ్ళ జీవితానికి ఒక నిచ్చెనలాగా ఎరిగి వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి నాంది పలికే విధంగా ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్కారం. మా News1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.